ఇక యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, స్టార్టప్ కంపెనీలకు కావాల్సిన ప్రోత్సాహం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ పేరుతో ఇంక్యుబేషన్ సెంటర్స్ను ఏర్పాటు చేస్తోంది. వచ్చే నెల 5న IIITలో 4 గంటలకు ఈ సెంటర్ను ప్రారంభించనున్నట్లు తెలంగాణ ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే దాదాపుగా 120 కంపెనీలు టీ హబ్లో రిజిస్టర్ చేసుకున్నాయని చెబుతున్న కేటీఆర్తో మా కరస్పాండెంట్ నరసింహారావు ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం కొత్త పందంతో ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా ఐటీ టెక్నాలజీని పేదలకు అందించడంతో పాటు కొత్త ఇన్నోవేటివ్ అంశాలను తెరపైకి తీసుకొస్తుంది. ఐటీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోబడుతున్నా అసలు టీ హబ్ అనే కాన్సెప్ట్ ఏందనే అంశాన్ని మనతో మాట్లాడడానికి మంత్రి కేటీఆర్ గారు ఉన్నారు. సార్, థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు us. సో బేసిక్గా టీ హబ్ అంటే ఏంటి? టీ హబ్ అంటే టెక్నాలజీ హబ్. బేసిక్గా ప్రపంచవ్యాప్తంగా కనుక చూసినట్టయితే ఇప్పుడు టెక్నాలజీ కొత్త పుంతలు దొక్కుతూ ఉంది. కొత్త తరం మొత్తం కూడా ఆలోచనలన్నీ కూడా టెక్నాలజీ కేంద్రంగానే సాగుతూ ఉంది. ఉదాహరణకి గూగుల్ కానీ, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ ఇలాంటి సాంకేతిక పరమైన పరిజ్ఞానాన్ని భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా విస్తృతంగా వాడుతూ ఉన్నారు. కానీ ఇందులో ఏ ఒక్కటి కూడా భారతదేశంలో ఆవిష్కరించబడలేదు. అంటే భారతదేశం ఇంకా కూడా లో కాస్ట్ హై వాల్యూ హ్యూమన్ క్యాపిటల్కి కేంద్రంగా, అంటే భారతదేశం అంటేనే ఒక ప్రోగ్రామర్ల దేశంగా, భారతదేశం అంటేనే వీళ్ళు చక్కగా మరి అల్టిమేట్గా చెప్పాలంటే కంప్యూటర్ పరిభాషలో కూడా ప్రపంచానికి బ్యాక్ ఆఫీస్ కింద సేవలు అందించే ఒక కేంద్రంగానే చూస్తున్నారు తప్ప నవీన ఆవిష్కరణలకి, వినూత్నమైన ఆలోచనలకి, ఆంటర్ప్రినర్షిప్కి, ఔత్సాహికమైన పారిశ్రామికవేత్తలకి కేంద్రంగా మాత్రం ప్రపంచం ఇంకా గౌరవించడం లేదు. ఆ ఆలోచన మారాలంటే, ఆ గౌరవం మనకు దక్కాలి అంటే ఖచ్చితంగా భారతదేశంలో ఉండే యువతకు కూడా ఒక వేదిక కావాలి. ఆ వేదిక కోసమే టీ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. టీ హబ్లో బేసిక్గా మా నినాదం ఒకటే: ఆలోచనతో రండి, ఆవిష్కరణతో వెళ్ళండి. అంటే వాక్ ఇన్ విత్ అన్ ఐడియా, వాక్అవుట్ విత్ అ ప్రొడక్ట్. ఇప్పటికే మనం ISBతో, IIIT హైదరాబాద్తో, అదే రకంగా నల్సర్తో ఒక మరి అండర్స్టాండింగ్లో పనిచేస్తూ ఉన్నాం. ఈ 3 సంస్థలు కూడా మనకి చేయూతను, సహకారాన్ని అందిస్తాయి. తదనంతరం అల్టిమేట్గా ఒక ఆలోచన స్థాయి నుంచి కార్యరూపం దాల్చేదాకా ఆ యువకులతో, ఆ యువతతో, ఆ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో టీ హబ్లోని వివిధ మరి ప్రతినిధులు వారికి చేయూత నుంచి నడుపుతారు. రతన్ టాటా గారిని ఆహ్వానించి, వారు ఈ మధ్యన పెట్టుబడులు కూడా విపరీతంగా పెడతా ఉన్నారు స్టార్టప్లో, వారిని కూడా ఆహ్వానించి వారి చేతుల మీద అంటే ఒక ఐడియాతో వచ్చిన వ్యక్తికి ఇక్కడ ఎలాంటి చేయూతను మనం ఇచ్చే అవకాశం? ఉదాహరణకు ఒక కంపెనీ నెలకొల్పాలంటే ఇప్పుడు గూగుల్ అని అన్నాను. గూగుల్ లాంటి ఐడియా మన దేశంలో కూడా ఎవరికో వచ్చి ఉండొచ్చు. కానీ ఆ ఆలోచనని కార్యరూపం దాల్చడానికి మధ్యలో 10 అడుగులు ఉంటాయి. ఆ 10 అడుగులు ఎలా వేయాలని తెలవక మొగ్గలోనే మంచి ఆలోచనలు కూడా ఈరోజు తుంచివేయబడతా ఉన్నాయి. కొన్ని న్యాచురల్గా చచ్చిపోతున్నాయి, కొన్ని మరి ప్రోత్సాహం లేక చచ్చిపోతూ ఉన్నాయి. అలాంటి వారి కోసం ఒక కంపెనీ నెలకొల్పాలంటే దానికి అడ్మినిస్ట్రేటివ్ మరి సపోర్ట్ కానీ, అదే రకంగా మరి కంపెనీ నడపడానికి ఆర్థికపరమైన సపోర్ట్ కానీ, అదే రకంగా ఒక బిజినెస్ ప్లాన్ రాయడానికి మన బిజినెస్ సపోర్ట్ కానీ, టెక్నాలజీకరంగా కూడా మరి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న టెక్నాలజీ చేంజెస్ ఏంటి, ఒకే దగ్గర కూర్చుని మాట్లాడుకోవడానికి టెక్నాలజీ సపోర్ట్ కానీ, అదే రకంగా మన ఆలోచనను ఇంకెవరో తస్కరించకుండా ఒక IP అండ్ లీగల్ సపోర్ట్ కానీ, ఇట్లా అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి పరిశీలించి దాంతో పాటుగా ఫండింగ్కి సంబంధించి కూడా ఒక ఇన్నోవేషన్ ఫండ్ అనేది కూడా ఏర్పాటు చేసి మొత్తంగా ఒక కంపెనీ ఆలోచన నుంచి కంపెనీ స్థాయి దాకా రావాలి అంటే ఏమేం చేయాలో అవన్నీ కూడా ఒకే కేంద్రంగా, ఒకే వేదికగా చేసుకోవడానికి టీ హబ్ కేంద్రంగా ఉంటుంది. దీంట్లో గవర్నమెంట్ పాత్ర ఎట్లా ఉండబోతుంది? గవర్నింగ్ బాడీ ఎలా ఉంటుంది టోటల్గా? గవర్నమెంట్ కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ వరకు మాత్రమే పరిమితం అవుతుంది తప్ప దీనిలో మరి గవర్నమెంట్ డే టు డే అఫైర్స్లో మాత్రం గవర్నమెంట్ భాగస్వామ్యం ఉన్నది. ఇప్పటికే ఒక మంచి CEOని, మంచి COOని అపాయింట్ చేస్తున్నాం. బోర్డు కూడా మరి చాలామంది లబ్ధ ప్రతిష్ఠులు, ఐటీ రంగంలో పేరు తెచ్చుకున్న దిగ్గజాలు వారందరూ కూడా బోర్డులో ఉన్నారు. CP గురునాని గారు, BVR మోహన్ రెడ్డి గారు, మొత్తం ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను నేను. ప్రభుత్వ పరంగా కేవలం ఒక IT సెక్రటరీ గారు మాత్రమే బోర్డు మెంబర్గా ఉన్నారు. ఎందుకంటే అల్టిమేట్గా ఇలాంటి రంగంలో ఫ్రీ మార్కెట్ ఎకానమీలో ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారి మాటలో చెప్పాలంటే మ్యాక్సిమం ఫెసిలిటేషన్, మినిమం ఇన్స్పెక్షన్ అనే ధోరణిలో కేసీఆర్ గారి ఆలోచనకు తగ్గ విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఒకటి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా ఇన్నోవేటివ్ ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఇలాంటివి వాళ్ళకి అవగాహన లేదు. అలాంటి వారి కొరకు మనం ఎలాంటి చర్యలు చేపడతాం? తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, వివిధ కాలేజీలు కానీ అంతా కూడా ప్రస్తుతం అందరూ కూడా చాలామంది సోషల్ మీడియాను కూడా వాడుతూ ఉన్నారు. సో సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం కల్పిస్తాం. ఇప్పుడు మీ ద్వారా కూడా తప్పకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరువవుతాం. ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉంటే వారికి గ్రామీణ ప్రాంతమా, పట్టణ ప్రాంతమా అన్న తేడా మనకు లేదు. డెఫినెట్గా భారతదేశానికే స్టార్టప్ క్యాపిటల్గా హైదరాబాద్ను మార్చాలి, అది మా సంకల్పం. ఈరోజు దీనివల్ల వచ్చే లాభం ఏందని మీరు అడగవచ్చు. దీనివల్ల వచ్చే లాభం ఏమంటే, మనకి ఇప్పుడు మొత్తం టీ హబ్ మొదటి దశలో 70,000 స్క్వేర్ ఫుట్ల దీని సామర్థ్యం, 70,000 చదరపు అడుగులు. ఇందులో దాదాపు 800 మంది కూర్చోవచ్చు. అదే రకంగా దాదాపుగా ఒక 300 నుంచి 400 స్టార్టప్లు మొదటిగా ఇక్కడ ఉండొచ్చు. అందులో 10% సక్సెస్ అయినా, అంటే 30 కంపెనీలు సక్సెస్ అయినా, ఒక్కో కంపెనీ ఒక 500 మందికి ఉద్యోగాలు కల్పించినా దాదాపుగా 15,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఆ పద్ధతిలో ఒక చిన్న ఉదాహరణ,
సామా ఫనీంద్ర అని ఒక అబ్బాయి, నిజామాబాద్ అబ్బాయి బెంగళూరులో పనిచేస్తూ ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చి redbus.com అని ఒక కంపెనీ పెట్టాడు. ఈరోజు ఆ కంపెనీ వందలాది మందికి బెంగళూరులో ఉద్యోగాలు ఇస్తా ఉంది. అదే పని ఆయన ఇక్కడ చేస్తుంటే వందలాది మందికి హైదరాబాద్లోని ఉద్యోగాలు ఇక్కడ స్థానిక యువకులకే దక్కి ఉండే పరిస్థితి. యూఎస్ యూరోప్లో మనం బ్రాంచెస్ పెట్టే అవకాశం ఉంది టీ హబ్కి సంబంధించి. ఇప్పటికే యూఎస్, యూరోప్, మిడిల్ ఈస్ట్ నుంచి మాకు ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ మేము కొద్దిగా స్లోగా పోదలుచుకున్నాం. ఎందుకంటే అల్టిమేట్గా హైదరాబాద్లో ఇంట గెలిచి రచ్చగలవాలి. హైదరాబాద్లో భారతదేశంలో మనం గెలిచి మనం ఇక్కడ పేరు తెచ్చుకున్న తర్వాత ఇక్కడ హైదరాబాద్ ఇందాక నేను చెప్పినట్టు స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మలిచాము. టీ హబ్ అనేది ఒక మంచి కార్యక్రమం అని భారతదేశం గుర్తించిన తర్వాత డెఫినెట్గా సిలికాన్ వ్యాలీలో, అంటే మన కాలిఫోర్నియాలో, తప్పకుండా మిడిల్ ఈస్ట్లో, అదే రకంగా యూరోప్లో కూడా బ్రాంచెస్ పెడతాం. దేశంలో ఎక్కడైనా హబ్, ఇలాంటి హబ్ ఎక్కడైనా ఉందంట? దిస్ ఈస్ ద కంట్రీస్ లార్జెస్ట్ టెక్నాలజీ ఇన్క్యుబేటర్. అంటే ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ పరంగా సపోర్ట్తో చూసినా కానీ భారతదేశంలో ఇది అతిపెద్ద టెక్నాలజీ ఇన్క్యుబేటర్. ఇంక్యుబేటర్లు ఉన్నాయి కానీ చిన్న ఉన్నాయి. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న అతిపెద్ద ఇంక్యుబేటర్ ఇది. మన దగ్గర ఎట్లా అప్రోచ్ కావాలి టీ హబ్లోకి రావాలంటే? టీ హబ్లోకి రావాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మా వెబ్సైట్కి వెళ్ళొచ్చు, www.t-hub.co. అది కాకుండా మాకు నేరుగా మరి ఇక్కడ వాకిన్ కూడా ఉంది. IIIT హైదరాబాద్ క్యాంపస్లో టీ హబ్ ఉంది. నేరుగా డైరెక్ట్గా వాకిన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ స్క్రీనింగ్ ఉంటుంది. అంటే వచ్చిన అందరినీ కూడా మేము తీసుకోలేము. ఉన్న స్థలాభావం అనండి, ఇంకా ఇతరత్ర సమస్యలు అనండి, అందరినీ తీసుకోలేము. కొన్ని ఆలోచనలు కూడా ఇంకా పరిణితి ఉండకపోవచ్చు. సో ఆలోచనలు, మంచి ఆలోచన ఉన్న వాళ్ళకు, మంచి ఐడియాస్ ఉన్న వాళ్ళకి ఇందులో రాజకీయాలు, ఇతరత్ర ఏమీ లేవు, పలుకుబడులు, పైరవీలు ఏమీ లేవు. డెఫినెట్గా ఇక్కడ ఉండే మరి ప్రైవేట్ రంగం నుంచి వచ్చిన ప్రముఖులు, స్క్రీనింగ్ కమిటీ ఉంది, వారి ఆధ్వర్యంలో నిర్ణయాలు ఉంటాయి. ఇండస్ట్రీ నుంచి ఒక వాదన ఉందండి. మన దగ్గర చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, కానీ ఇండస్ట్రీకి కావాల్సిన టాలెంట్ మన దగ్గర లేదన్న వాదన ఉంది. దాన్ని ఎట్లా చూస్తాం? మీరు అనేదేమో ఉద్యోగ అర్హత కలిగి ఉద్యోగాలకు రెడీగా ఉండే యువత అనేది వారి కోసం టాస్క్. టీ హబ్ అనేది ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే పారిశ్రామికవేత్తలను తయారు చేయడం టీ హబ్ ఉద్దేశం. ఇది ఉద్యోగ కల్పనకు కోసం మరి మనం పెట్టుకుంటున్న కార్యక్రమం. ఉద్యోగ అర్హతకు సంబంధించిన వారి నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి టాస్క్ ఉన్నది. ఉద్యోగ కల్పన దిశగా యువతను ప్రేరేపించడానికి, వారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి టీ హబ్. కంగ్రాట్స్ అండి, ఆల్ ది బెస్ట్. టీ హబ్ ద్వారా తెలంగాణకు కొత్త రూపునిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఐటీ ద్వారా ప్రజలకు అవేర్నెస్ కల్పించడంతో పాటు టీ హబ్ ద్వారా ఉద్యోగ కల్పన అవకాశాలకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది.